నేను చూసుకుంటా. ఏడవకు. అన్నా, నేను ఎంకలు ఆడలేదు అన్నా, ఆమెని. ఏడవకు. నేనున్నా. ఏడవకు. నువ్వు మంచిగా ఉండాలి, కాడేసుకుంటారా? నేనున్నా. నేను బతుకున్నంత వరకు నీకు ఉంటుంది జీవితం. నేను చచ్చేదాకా మీరు రుణపడి ఉంటాను సార్. నేను ఆ వీడియోలో ఒక మహిళ ఒక పెద్ద ఆయనను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది. అంటే అది చూసిన తర్వాత వీడియో కాస్త నాకు నేను ఎమోషనల్ అయిపోయినా ఆటోమేటిక్ గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే రోమాలు లెక్కబడిసి అంటారు కదా, అట్లా అనిపించింది. అది చూస్తే నేను చూసుకుంటా మా నాన్నను ఎవరి దగ్గరికి అవసరం లేదు అని చెప్పేసి ఆ మహిళ కంట తట్టి పెడుతూ తండ్రిని, ఎవరైతే ఆ పెద్ద ఆయన వయసున్నారో ఆ మహిళ తండ్రి అతను, సో గట్టిగా పట్టుకొని ఒక చిన్న పిల్లాన్ని మనం ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుంటామో అట్లా ఆప్యాయతగా తీసుకొని మాట్లాడుతుంది, అట్లా ఏడుస్తుంది మహిళ. సో అతను నా వీడియో గురించి చాలా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధిద్దామని చెప్పేసి కాస్త బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి తెలుసుకుంటే అది మన కరీంనగర్ చెందినటువంటి స్పందన అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మన అందరికీ సుపరిచితులే. ఎందుకంటే గతంలో మనం సుమన్ టీవీ ఒక కథనాన్ని ప్రచారం చేసిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కూడా కట్టేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వృద్ధాశ్రమంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎంతో మందిని అనాథాలను చేరదీయడం అట్లా చేస్తుంటారు. సో ఇదంతా ఒక 3 నెలల కింద ఇదంతా స్టోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. 3 నెలల కింద మన కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక వృద్ధుడు ఉన్నట్టుగా ఆయనకు పోలీసులు సమాచారం అందిస్తే ఆయన వెళ్ళి తీసుకురావడం జరిగింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ఆ వృద్ధుడు ఎక్కడైతే వాళ్ళ మహిళ వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళిన తర్వాత ఈ సీన్ అంతా కూడా జరిగిందట. అసలు ఏం జరిగింది, ఆ బస్ స్టాండ్ దగ్గర ఎందుకు కనిపించాడు ఆ వృద్ధుడు, తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోకుండా ఆయన బస్ స్టాండ్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు కరీంనగర్లో అని మాట్లాడదాం. అన్న అన్న ఒకసారి ఎలా ఉన్నారన్న? సో మనకు అందరికి తెలిసిన వ్యక్తే శ్రీనివాస్, డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తుంటారు. మంచి మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అసలు అన్న చెప్పండి, ఆ వృద్ధుని పేరేంటిది, మీకు ఎక్కడ కనిపించాడు, అసలు ఏంటి సంగతి, తర్వాత జరిగిన సంగతి ఏంటి అసలు? ఓకే, అందరికీ నమస్కారం. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇట్లా వెల్చాల గ్రామంలో అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నాం. అయితే మాకు కూడా ఏంటంటే మేము పోలీసుల నుంచి మాకు బస్ స్టాండ్ నుంచి ఫోన్ వచ్చింది ఫస్ట్. సరే ఇట్లా మరి ఒక బస్ స్టాండ్ లో ఒక ముసలాయన ఉన్నాడు, పాపం ఎవరు లేరట, చిన్న చిన్న దెబ్బలు కూడా దాక్కున్నాయి అని చెప్పి మాకు అక్కడ పోలీసులు మాకు బస్ స్టాండ్ నుంచి కాల్ చేశారు. ఎప్పుడు వచ్చిందన్న కాల్? 3 months, 2-3 months మధ్యలో. అయితే మేమేం చేసామంటే మేము వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళినాం. బస్ స్టాండ్కి పోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత చెప్పిండు ఆయన ఏంటంటే మాకు ఇట్లా 2 కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటలేరు, నన్ను ఇట్లా ఇంట్లోకి వెళ్ళి కొట్టి పంపించారు అని చెప్పేసి ఆయన అక్కడ పోలీసుల సమక్షంలో చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత మరి సరే మేమైతే ఇట్లా మాదైతే అనాథాశ్రమం, మరి ఇట్లా కొడుకులు బిడ్డలు ఉంటే మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది అయితే అంటే లేదు వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి గెట్టేసిర్రు అని చెప్పిండు అన్నట్టు. చెప్పిన తర్వాత సరే మరి ఎవరికైతే మనం మంచి చేయాలనే ఒక ఆశ్రమం పెట్టినాం. పాపం ఇట్లాంటి ఏజ్ లా పాపం ఇన్ని బాధలు పడద్దు, ఆయన లాస్ట్ చివరి ఏజ్ లో ఉన్నాడు, 70 సంవత్సరాలకు ఉంటాడు కావచ్చు. సరే అలాంటి ఏజ్లో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మంచిగా మేము ఆశ్రమం తీసుకొచ్చినాం, మంచిగా స్నానం పోసినాం, ఫుడ్ పెట్టినాం. ఇట్లా రోజుకి ఏంటంటే కొంచెం నొప్పులు ఉంటే టాబ్లెట్స్ ఇచ్చినా అవన్నీ సెట్ అయిపోయాయి. ఇక 2-3 నెలల తర్వాత ఇప్పుడు ఉంటుంటే మనకు రోజుకి ఇంత ఫ్రెండ్షిప్ పెరుగుతాయి. ఆయనతో కూడా మనకి ఏంటంటే పరిచయాలు పెరుగుతాయి, ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అవన్నీ అడిగితే ఆయన చెప్పిండు అన్నట్టు ఇల్లు మాది హన్మకొండ, మాకు ఇట్లా కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు, కానీ బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది అన్నట్టు. కొడుకులు అయితే వెళ్ళగొట్టిరు, బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు పట్టించుకోకపోతే బిడ్డలు ఎట్లా చూసుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు ఫీలింగ్. అదే ఉద్దేశం మీద ఏంటంటే ఆయన ఇక బిడ్డలకు ఏం చెప్పాలి, నేను నా బిడ్డలకు భారం అవుతా చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా మాకు చెప్పిన తర్వాత కనీసం ఆయన ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోలేదు, ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, అసలు ఎవిడెన్సే లేదు. మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే కూడా మేము అంత క్లియర్ చేస్తాం.
చేసినప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు పెట్టుకుంటేనే మనకు సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ కానీ ఎవరైనా సరే గ్రామ పంచాయతీ అక్కడి నుంచి వెళ్ళి ఇస్తారు. అయితే ఏంటంటే మేము ఇట్లే రోజు మరి తాత మరి ఎక్కడ మీ ఇల్లు ఉంటాయి చెప్పండి, పోదాం మనం ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా ఉంటే తెచ్చుకుందాం, లేకపోతే మిగులుతోనన్నా మాట్లాడదాం మరి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడితే సరే బిడ్డ ఒకసారి పోదాం అని చెప్పేసిండు. పోయిన నెల పోదాం అని అన్నాడు కానీ నాకు కొంచెం పనుతుల వల్ల పోలే. ఈ ఫస్ట్ తర్వాత పోదాం అని చెప్పేసి నిన్న కాక మొన్న వెళ్ళడం జరిగింది. ఈ 2-3 రోజుల కిందట వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అక్కడ పోయిన తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు ఉన్న ఇల్లు తాళం వేసింది. సరే వేరే కాడ ఉంటారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఏం చేశారంటే అడ్రస్ చెప్పారు. అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకు వాళ్ళు ఇట్లా ఉన్నారు. వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చిన తర్వాత అరే మేము చూసినాం అది ఇది అని అన్న తర్వాత ఆయన ముసలైన ఆల్రెడీ ఎమోషనల్ గా చెప్పేసిండు, మీరే మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారు కదా మీరు ఎట్లా చూస్తారు అని అన్న తర్వాత అలా బిడ్డ కూడా లోకల్ ఉంటది కాబట్టి ఆమెకు కూడా ఈ చుట్టుపక్కల మన ఇక్కడ అక్కడ ఏంటంటే 2-3 మంది జమ అవుతారు కదా మనం వాళ్ళ బిడ్డ కూడా చెప్పారు. మీరు చూసిన వీడియో ఏంటంటే వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ నాన్నని చూసిన తర్వాత ఎమోషనల్ అయిన వీడియో డైరెక్ట్ పట్టుకొని ఆమె ఫస్ట్ వాళ్ళ బిడ్డకు ఈ చుట్టుపక్కల ఎవరైతే సమాచారం ఇచ్చారో ఫస్ట్ ఆమె రాగానే ఫస్ట్ వాళ్ళ నాన్న పట్టుకొని ఇచ్చిన వీడియో అది అంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అయింది అన్నట్టు.